చాలా కాలం పాటు ఫ్రాన్స్ దేశాలను ఆయుధ డీల్స్తో బెదిరించి టెక్నాలజీ బ్లాక్మెయిల్ చేసి బిజినెస్ చేస్తుంది. కానీ ఆ రోజులు ముగిశాయి. ఇటీవల యుఏఈ రఫేల్ ఎఫ్ఐ అప్గ్రేడ్ ప్రాజెక్టుకి $3.5 బిలియన్ ఫండింగ్ ఇవ్వడానికి నిరాకరించింది. టెక్నాలజీ యాక్సెస్ ఇవ్వకపోవడంతో యుఏఈ వెనక్కి తీసుకుంది. ఇది ఫ్రాన్స్కి ఒక పెద్ద షాక్. ఇండియా కూడా 114 రఫేల్ డీల్ని స్టాప్ చేసింది. సోర్స్ కోడ్ యాక్సెస్, రష్యా భయం, బడ్జెట్ ప్రెజర్లతో డీల్ డిలే పడింది. ఫ్రెంచ్ ప్రెసిడెంట్ మాక్రోన్ విజిట్ తర్వాత కూడా ప్రోగ్రెస్ లేదు. ఇంకా చాలా దేశాలు రఫేల్ డీల్స్ని రీథింకింగ్ చేస్తున్నాయి. ఫ్రాన్స్ ఇప్పుడు ఒంటరిగా భారం మోయాల్సి వచ్చింది. ఇది కేవలం డీల్స్ రద్దు కాదు, ఇది స్ట్రాటజిక్ బులియింగ్కి ప్రపంచం ఇచ్చిన బిగ్ స్లాబ్. ఇప్పుడు దేశాలు స్వయం సమృద్ధి వైపు, సేఫ్ పార్ట్నర్ వైపు మొగ్గు చూపుతున్నాయి. అమెరికా బులియింగ్ నుంచి తప్పించుకోవడానికి కూడా కొందరు ఫ్రాన్స్ వైపు చూశారు. కానీ ఫ్రాన్స్ కూడా అదే గేమ్ ఆడుతుంది. ఇది కేవలం యుద్ధ విమానాల డీల్ కాదు, ఇది గ్లోబల్ పవర్ డైనమిక్స్ మార్పు. మీరేమంటారు? ఫ్రాన్స్ బుల్లింగ్ నిజంగా అంతమైందా? కామెంట్లో మీ అభిప్రాయాన్ని చెప్పండి.